హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ఇంకా నా గొంతు పూర్తిగా సెట్ కాలేదండి. వాయిస్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ సీరియల్ మంచి సస్పెన్స్‌లో ఉంది కదా! మీరు వెయిట్ చేస్తుంటారని చెప్పేసి వీడియో ఇవ్వడం స్టార్ట్ చేశాను. వాయిస్‌లో ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఇగ్నోర్ చేయండి. ఇక కథలోకి వస్తే మైథిలిని చూపిస్తాను అంటూ అనసూయం గారు కళ్యాణ్‌ని తీసుకొని కారులో బయలుదేరుతుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. కొన్ని నిమిషాలకి ఓ హాస్పిటల్ ముందు కారు ఆగుతుంది. కళ్యాణ్ కారు దిగి ఆ హాస్పిటల్ వైపు షాకింగ్‌లా చూస్తుంటాడు. ఏంటి చూస్తున్నావు? లోపలికి పద అని గద్దాయిస్తుంది అనసూయం గారు కోపంగా. మైథిలి ఈ హాస్పిటల్ ఎందుకుంటుంది గ్రాని అని అడుగుతాడు షాకింగ్‌లా చూస్తూనే. ముందు లోపలికి పద అని కోపంతో చెప్పి లోపలికి నడుస్తుంటుంది. కళ్యాణ్ ఆ హాస్పిటల్ వైపు భయంగా చూస్తూ వాళ్ళ గ్రానీతో ముందుకు వెళ్తుంటాడు. హాస్పిటల్ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఆ పరిసరాల్లో మతి స్థిమితం లేని పిచ్చివాళ్ళు పేషెంట్స్ యూనిఫామ్ అయిన తెల్లని శారీ ధరించి ఆడుతూ పాడుతూ కొట్లాడుకుంటూ కనిపిస్తుంటారు. వాళ్ళని చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, మైథిలిని చూపిస్తానని చెప్పి నన్ను ఈ పిచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చావేంటి గ్రాని అని అడుగుతాడు. అనసూయం గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, మాట్లాడకుండా నాతో పద అంటూ ముందుకు నడుస్తుంటుంది. కళ్యాణ్ అర్థం కానట్టుగా చూస్తూ వాళ్ళ గ్రానీతో నడుస్తుంటాడు. ఆ పిచ్చి వాళ్ళు వీళ్ళ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళ దారికి అడ్డుపడుతూ పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కళ్యాణ్ ఆ పిచ్చి వాళ్ళని చూసి భయపడుతూనే వాళ్ళ గ్రానీతో పాటు కళ్యాణ్ కూడా వాళ్ళని తప్పుకుంటూ గ్రానీ వెనుక వెళ్తుంటాడు. అనసూయం గారు ఒక రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలో నుంచి లోపలికి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, గ్రానీ, నన్నెందుకు ఈ పిచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చిరాగ్గా అంటూ దగ్గరికి వస్తాడు. అనసూయం గారు కళ్యాణ్ వైపు తల తిప్పి కన్నీళ్ళు తుడుచుకొని, మైథిలిని చూస్తానన్నావు కదరా అని అడుగుతుంది. అవును, చూస్తానన్నాను. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. మైథిలి ఇక్కడే ఉంది. ఈ కిటికీలో నుంచి తనని చూడు అంటూ కళ్యాణ్కి చూపిస్తుంది. మైథిలి ఇక్కడెందుకు ఉంటుంది అంటూనే కిటికీలో నుంచి కాస్త దూరంలో లోపలికి చూస్తాడు. చూసిన మరు క్షణంలోనే షాక్ అవుతుంటాడు. మైథిలి ఆ వైట్ శారీ యూనిఫామ్లో చిందరు వందరగా విరబోసిన జుట్టుతో పిచ్చి చూపులు చూస్తూ కూర్చొని తన కాళ్ళకి కట్టిపడేసిన ఇనుప గొలుసుల్ని తీయాలనే ఉద్దేశంతో వాటిని గుంజుకుంటూ ఉంటుంది. చైర్పర్సన్ హోదాలో హుందాగా ఉండాల్సిన మైథిలిని అలా చూసి బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ, మైథిలి అలా ఉందేంటి గ్రాని? అసలు మైథిలిని ఇనుప గొలుసులతో ఎందుకు కట్టేశారు? ఇప్పుడే మైథిలిని ఆ గొలుసుల నుంచి విడిపిద్దాం పదా అని కళ్యాణ్ వెళ్ళబోతుంటే, ఆగు కళ్యాణ్ అంటూ మనవడు చేపట్టుకొని ఆపి, మైథిలిని విడిపించకూడదు, తను అలాగే ఉండాలి అంటుంది అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ. మైథిలి అలా ఉండటం ఏంటి గ్రాని? అసలు మైథిలిని ఇక్కడికి ఎందుకు ఉంచారు? ముందు మైథిలి దగ్గరికి వెళ్దాం పదా అంటూ గ్రాని చేయి విదిరించి కిటికీ దాటి లోపలికి వెళ్ళబోతుంటే అనసూయం గారు వచ్చి కళ్యాణ్ వెళ్లకుండా అడ్డు నిలబడి, ఆగు కళ్యాణ్, మైథిలికి పిచ్చి పట్టింది, అందుకే తనని ఇక్కడ ఉంచాము అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అది విని కళ్యాణ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోతూ, ఏంటి గ్రాని నువ్వనేది అని అడుగుతాడు. తను పిచ్చిదైంది కాబట్టే ఈ హాస్పిటల్లో ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కళ్యాణ్ తన గురించి అలా వినడం భరించలేక, నో, ఇది నిజం కాదు. నా మైథిలికి పిచ్చి పట్టడం ఏంటి? తను చాలా తెలివైనది. షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు గ్రాని అంటాడు కాస్త కోపంగా. నేను చెప్తున్నది నిజమేరా. నీ వల్ల తనకి జరిగిన ప్రమాదంలో మైథిలికి పిచ్చి పట్టింది. అందుకే తనని ఈ హాస్పిటల్లో ఉంచాము. తను ఎవరిని గుర్తుపట్టడం లేదు. రాజేశ్వరి, సూర్య, చంద్రిక, మోహన్, అర్జున్ ఇలా ఎవరిని కూడా గుర్తుపట్టకుండా పోయింది. నన్ను కూడా గుర్తుపట్టడం లేదు. మమ్మల్ని ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడం లేదు. వెళ్తే ఏదో భయపడుతున్నట్టుగా మమ్మల్ని చూస్తూ గోల చేస్తుంది అని అంటుంది.
అది వింటున్న కళ్యాణ్ కలలో ధారాళంగా కన్నీళ్లు కారుతూ మైథిలిని చాటుగా చూస్తుంటాడు. అనసూయం గారు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, బాబుని చూపిస్తేనన్నా గుర్తుపడుతుందేమోనని బాబుని కూడా తీసుకొచ్చి చూపించాము. కానీ బాబు వైపు సైలెంట్గా పిచ్చి చూపులు చూస్తుంది, కానీ బాబుని కూడా గుర్తుపట్టడం లేదు. తనని చూడాలనుకున్నప్పుడల్లా ఇలా చాటుగా చూసి వెళ్తున్నాము అంటూ ఏడుస్తుంటుంది. తన పరిస్థితికి కళ్యాణ్ కృంగిపోతూ, మైథిలికి పిచ్చి పట్టడం ఏంటి గ్రాని, అసలు ఎవరిని గుర్తుపట్టలేకపోవడం ఏంటి, ఇది నేను భరించలేకపోతున్నాను, అంతా నా వల్లే అని కోపంగా తల కొట్టుకుంటూ ఉంటాడు. మనవడి పశ్చాత్తాపానికి అనసూయం గారి కన్నీళ్లు పెట్టుకుంటూ, వద్దు నాన్న, ఆగు అంటూ తల కొట్టుకొనివ్వకుండా అడ్డుపడుతుంది. కళ్యాణ్ అక్కడే మోకాల మీద కింద కూలపడి ఏడుస్తూ, తప్పు చేస్తుంది నేను అయితే ఆ భగవంతుడు నాకు శిక్ష వేయకుండా ఏ పాపం తెలియని మైథిలికి శిక్ష వేశాడు ఏంటి గ్రాని అంటూ బోరుమంటాడు. కళ్యాణ్ అలా అయిపోవడం అతని ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించి అనసూయం గారు కళ్యాణ్ని పైకి లేపి, నువ్వు ఇలా అయిపోవద్దు నాన్న, గుండె నిబ్బరం చేసుకో అంటుంది. మైథిలిని ఇలా చూడటానికి ఆ గ్రాని, ఆ భగవంతుడు నన్ను బతికిచ్చింది, తనకి పిచ్చి పడటం ఏంటి గ్రాని, ఇది నేను తట్టుకోలేను అంటూ వాళ్ళ గ్రానీని హగ్ చేసుకుని ఏడుస్తుంటాడు. ఊరుకో నాన్న, ఇప్పటికే నా మనవరాల్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా డీలా పడి నీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటే ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదురా అంటూ కళ్యాణ్ని ఓదారుస్తుంటుంది. మైథిలిని ఇలా చూస్తానని అసలు అనుకోలేదు గ్రాని, ఇదంతా నా వల్లే, నేను దుర్మార్గుణ్ణి, తన పాలిట పచ్చి దుర్మార్గుణ్ణి అంటూ ఏడుస్తుంటాడు. మనవడి పరిస్థితి కూడా అనసూయమ్మ గారికి కన్నీళ్ళు వస్తుంటాయి. కళ్యాణ్ని దగ్గరకు తీసుకొని, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, మైథిలి మమ్మల్ని విరుచుకుపడుతున్నట్టుగా చూస్తుంది, తను అలా రియాక్ట్ అయితే తన ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెప్పారు, అందుకే మైథిలి మమ్మల్ని గమనించకుండా రోజు చాటుగా చూసి వెళ్తున్నాము. ఇప్పుడు నువ్వు తన కళ్ళకి కనిపిస్తే తనకి ఇంకా డేంజర్ అవుతుంది, నిన్ను చూసి ఇంకా తట్టుకోలేకపోవచ్చు, అందుకే మైథిలిని చాటుగా చూడు అంటూ చూపిస్తుంది. కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ తనని చూస్తుంటాడు. మైథిలి పిచ్చి పిచ్చిగా తల గోక్కుంటూ ఏదో నోట్లో గొనుకుతూ పిచ్చి చూపులు చూస్తుంటుంది. ఆ పిచ్చి చూపుల్లో కూడా ఏదో బాధ, వెలితి కనిపిస్తుంటుంది. కళ్యాణ్ తనని అలా చూస్తూ ఫస్ట్ డే చైర్పర్సన్గా హోందాగా కార్ దిగిన మైథిలిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు తనని అలా చూస్తూ కుమిలిపోతుంటాడు. మైథిలి, నిన్ను ఎక్కడ చూస్తుందేమోనని భయం వేస్తుందిరా, ఇక వెళ్దాం రా నాన్న అంటుంది అనసూయం గారు. కళ్యాణ్ తనని అలా చూడలేక, కష్టంగా తనని వదిలి వెళ్ళలేక వాళ్ళ గ్రానీతో కదులుతుంటాడు. మైథిలి ఆ పిచ్చి యావలోనే కూర్చొని కాళ్ళకు కట్టిన గొలుసులను తీయాలని చూస్తుంటుంది. కళ్యాణ్ కిటికీలో నుంచి తనని కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తూ అక్కడ నుంచి వెళ్ళబోతుండగా కింద ఉన్న ఒక రాయిని గుందుకుంటాడు. ఆ రాయి అవతలికి డొల్లి శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి మైథిలి కిటికీ వైపుకు తిరగబోతుంటుంది. తనని ఎక్కడ చూస్తుందేమోనని కళ్యాణ్ భయపడుతుంటాడు. అనసూయమ్మ గారు కూడా ఆ భయంలో ఉంటుంది. తనకి కనపడకుండా కళ్యాణ్ తప్పుకోబోతుండగా అప్పటికే మైథిలి కళ్యాణ్ని చూస్తుంది. చూసిన మరుక్షణమే, ఆ క్షణం వరకు బాధ, వెలితితో ఉన్న మైథిలి మొహం సంతోషంతో వెలిగిపోతూ బావా, బావా అని నవ్వుతూ కేకలు పెడుతుంది. తప్పుకోబోయిన కళ్యాణ్ ఆ పిలుపులు విని ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడే ఆగిపోయి మైథిలి వైపు చూస్తుంటాడు. అప్పటి వరకు బాధ, చీకు చింతగా ఉన్న మైథిలి కళ్ళు కళ్యాణ్ని చూడగానే సంతోషంతో మెరిసిపోతూ బావా, బావా అని పిలుస్తూ గొలుసుల శబ్దంతో పైకి లేవడం ఇద్దరికీ కనిపిస్తుంది. కళ్యాణ్ని గుర్తుపట్టి అలా పిలవడం చూసి కళ్యాణ్, అనసూయం గారు షాక్ అవుతుంటారు. ఎవరిని గుర్తుపట్టలేని మైథిలి ఒక కళ్యాణ్ని గుర్తుపట్టి
బావా బావా అంటూ ఫాస్ట్గా కిటికీ దగ్గర ఉన్న కళ్యాణ్ దగ్గరికి రాబోతుంటుంది. తన కాళ్ళకి కట్టిన చైన్ గొలుసులు కిటికీ వరకు రావడానికి సరిపోక బావా అంటూ ఫాస్ట్గా కొంత దూరం వచ్చేసరికి ఒక్కసారిగా కింద పడి ఏడుస్తుంటుంది. తను కింద పడటం చూసి కళ్యాణ్ ఇక అస్సలు తట్టుకోలేక మైథిలి అంటూ ఆగ మేఘాల మీద లోపలికి పరిగెత్తుతుంటాడు. అనసూయం గారు ఇంకా ఆశ్చర్యంలో ఉండిపోయి మైథిలికి పిచ్చి పట్టిన దగ్గర నుంచి బావా బావా అని కలవరించేది వీడినేనా అని ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి కింద పడి ఏడుస్తున్న మైథిలిని పట్టుకొని మైథిలి అంటూ తనని పట్టుకుంటాడు. మైథిలి మళ్ళీ కళ్యాణ్ చూసి పిచ్చి చూపులతోనే నవ్వుతుంటుంది. కళ్యాణ్ తనని పట్టుకొని పైకి లేపి ఎదురుగా నిలబెట్టుకొని పిచ్చితనంతో ఉన్న తనని గుండె తరుక్కుపోతున్న బాధతో చూస్తూనే మరో పక్క తను ఎలా రెస్పాండ్ అవుతుందనే ఆలోచనలో ఉంటాడు. కానీ మైథిలి ఆ పిచ్చితనంతో కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ రెండు చేతులతో కళ్యాణ్ మొహాన్ని చేతిలోకి తీసుకొని బావా బావా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు బావా? నీకోసమే రోజు ఎదురు చూస్తున్నాను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు బావా అంటూ ఏడుస్తుంటుంది. మైథిలి బావా అంటూ అంత ఆప్యాయంగా పిలవడం చూసి కళ్యాణ్ గుండె తరుక్కుపోతూ తనని ఓ పసి పాపలా చూస్తూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూనే తనని హృదయానికి హత్తుకొని మైథిలి అంటూ కన్నీటి పర్యమవుతాడు. బావా బావా అంటూ మైథిలి కూడా కళ్యాణ్ ఛాతి మీద ఒదిగిపోతుంది. అనసూయం గారు ఇంకా కిటికీ దగ్గరే నిలబడి మైథిలి కళ్యాణ్తో ప్రవర్తించే తీరును చూసి ఆశ్చర్యపోతుంటుంది. కొన్ని క్షణాలకి కళ్యాణ్ ఆప్యాయంగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ అంతే ఆప్యాయంగా మొదటిసారి తన నుదిటిన చుంబిస్తుంటాడు. ఇప్పుడు కళ్యాణ్ మైథిలిని పట్టుకున్న స్పర్శలోనూ ఆ ముద్దులోనూ ఎలాంటి కామ వాంఛ వ్యామోహం కోరిక లేదు. కేవలం తన మీదున్న ప్రేమాభిమానాలతో ఓ పసిపాపలా తనని దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత తన్ని ఎదురుగా నిలబెట్టుకొని తను అలా కనపడడం చూసి తల్లడిల్లిపోతూ రెండు చేతులతో తన తలను పట్టుకొని చిందర వందరగా ఉన్న తన జుట్టును సరిచేస్తూ ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు అంటూ కుమిలిపోతుంటాడు. బావా నన్ను కట్టేశారు బావా, నా కాళ్ళను గొలుసులతో కట్టేశారు బావా, నా కాళ్ళకి రక్తం వస్తుంది చూడు బావా అంటూ అమాయకంగా చెప్తూ తన కాళ్ళను చూపిస్తుంది. తను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఆ గొలుసులు ఒత్తుకుపోయి కాళ్ళకి రక్తపు చారల గాయాలు కనిపిస్తుంటాయి. కళ్యాణ్ ఆ గాయాలను చూసి చలించిపోతూ నేను తీస్తాను ఉండు అని కింద కూర్చొని తన కాళ్ళకి ఉన్న బంధాలు తీస్తుంటాడు. అది చూసి మైథిలి సంతోషపడుతూ పిచ్చి చూపులు చూస్తూనే మా బావ మంచోడు అని అంటుంది. కళ్యాణ్ తన కాళ్ళకున్న బంధాలు తీసి నిలబడి ఇక నీకు ఏమీ కాదు మైథిలి అంటాడు లాలనగా. మైథిలి పిచ్చిగా నవ్వుతుంటుంది. కళ్యాణ్కి అది అర్థం కాక ఎందుకు నవ్వుతున్నావు మైథిలి అని అడుగుతాడు. అయ్యో బావా నువ్వు నా పేరు మర్చిపోయావు, నా పేరు మైథిలి కాదు ఎనిమి అంటుంది పిచ్చితనంతో నవ్వుతూ. తన మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అంటే కళ్యాణ్ పిలిచే ఎనిమి అనే పిలుపు కూడా తన మనసులో అలా నాటుకుపోయింది. ఆ మాటలకి కళ్యాణ్ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ తనని దగ్గరకు తీసుకొని ఎంతగా ప్రేమించావు మైథిలి నన్ను, పిచ్చిదానివి నువ్వు కాదురా, నీ ప్రేమను అర్థం చేసుకోలేని నేను పిచ్చివాణ్ణి అని అనుకుంటాడు మనసులో. ఇంతలో అనసూయం గారు కూడా మైథిలి ఎలా రెస్పాండ్ అవుతుందని కాస్త కంగారుతోనే లోపలికి వస్తుంది. మైథిలి అనసూయం గారిని చూసి వింత చూపులు చూస్తూ భయంగా కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ పిల్ల నిన్ను ఎంతగా ప్రేమించిందో
ఇప్పుడైనా అర్థమవుతుందా కళ్యాణ్ అని అడుగుతుంది అనసూయం గారు. కళ్యాణ్కి సమాధానంగా కన్నీళ్లు పొర్లుతూ వస్తుంటాయి. రాజేశ్వరి వాళ్ళని కూడా గుర్తుపట్టకుండా బావా బావా అని కలవరిస్తుంటే ఎవరిని బావా అని పిలుస్తుందో మాకు ఎవరికీ అర్థం కాక తలలు పట్టుకున్నాము. ఎప్పుడు కూడా నిన్ను బావా అని పిలవడం చూడలేదు కాబట్టి మాకు నీ మీద ఆలోచన రాలేదు. ఒకవేళ మోహని అలా అనుకుంటుందేమోనని మోహన్ని కూడా చూపించాము. కానీ మోహన్ని కూడా గుర్తుపట్టలేదు. తనున్న ఈ పరిస్థితికి కారకుడివైన నువ్వే ఇప్పుడు తనకి దేవుడిలాగా కనిపిస్తున్నావు అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాటలు కళ్యాణ్కి ఇంకా బాధను కలిగిస్తూ, ఒకప్పుడు మైథిలి ఇలాగే బావా బావా అని పిలుస్తుంటే నన్ను బావా అని పిలవద్దని చిరాకు పడటం కళ్యాణ్కి గుర్తొస్తుంటుంది. అనసూరిం గారు అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతూనే మైథిలి ఇంకా భయపడుతూ కళ్యాణ్ని గట్టిగా పట్టుకుంటుంది. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని తను అలా భయపడటం చూసి తనను దగ్గరకు తీసుకొని పట్టుకొని, మైథిలి, తను గ్రాని, నువ్వు అమ్మమ్మ గారు అని పిలుస్తావు కదా, నువ్వు మీ అమ్మమ్మ గారిని గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు బావా అంటుంది భయంతో కళ్యాణ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ. అప్పుడే మైథిలిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కూడా అక్కడికి వచ్చి మైథిలి కళ్యాణ్ దగ్గర అలా రెస్పాండ్ కావడం చూసి ఆశ్చర్యపోతూ, తను ఎవరిని చూసినా భయపడుతూ దగ్గరికి రానివ్వడం లేదు, కానీ మీ దగ్గర మాత్రం ఇలా రెస్పాండ్ అవుతుందంటే ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం అంటాడు. మైథిలి డాక్టర్ని చూసి కూడా భయంతో పిచ్చి చూపులు చూస్తూ కళ్యాణ్ని పట్టుకొని నిలబడుతుంది. నాకు కూడా ఇది షాకింగ్లా ఉంది డాక్టర్. మైథిలి నాతో ఇలా రెస్పాండ్ అవుతుందని అసలు ఊహించలేదు అంటాడు కళ్యాణ్ మైథిలి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని పట్టుకుంటూ. బాబా, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించు బావా అంటుంది డాక్టర్ని అనసూయం గారిని ఉద్దేశిస్తూ. డాక్టర్కి తన మైండ్ సెట్ అర్థమవుతుంటుంది. ఒకసారి నన్ను వచ్చి కలవండి అని డాక్టర్ కళ్యాణ్కి చెప్పి వెళ్తాడు. మైథిలి, నువ్వు గ్రాని దగ్గర ఉండు, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అంటాడు కళ్యాణ్. వద్దు బావా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎవరి దగ్గర ఉండను, నీ దగ్గరే ఉంటాను అంటూ చిన్న పిల్లల మారం చేస్తుంటుంది. నేను వెంటనే వస్తాను మైథిలి, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. గ్రానికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. గ్రానిని చూసి నువ్వు భయపడకూడదు అంటూ మైథిలికి లాలనగా చెప్పి వాళ్ళ గ్రాని పక్కన నిలబడతాడు. అవునమ్మా మైథిలి, నేను నిన్ను ఏమీ అనను. కళ్యాణ్ డాక్టర్తో మాట్లాడి వెంటనే వస్తాడు అంటుంది అనసూయం గారు. కానీ మైథిలి ఇంకా భయంతో చూస్తూ, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు బావా, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడ నన్ను కట్టేస్తున్నారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు బావా అంటుంది అమాయకంగా. కళ్యాణ్ ప్రేమగా తన తల నిమురుతూ, తీసుకెళ్తాన్రా, నిన్నిక్కడ అస్సలు ఉండనివ్వను, తప్పకుండా తీసుకెళ్తాను. కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి నేను తీసుకెళ్తాను. అప్పటి వరకు నేను చెప్పినట్టుగా విని నువ్వు గ్రానీతో ఉండు అంటూ నచ్చ చెప్తాడు. నిజంగా నన్ను తీసుకెళ్తావా బాబా అని అడుగుతుంది పిచ్చి చూపులు చూస్తూ. నిజంగా తీసుకెళ్తాను అంటూ తన చెంప మీద ప్రేమగా చేయి పెట్టి చెప్తాడు. సరే బావా, నువ్వు చెప్తున్నావు కదా, మీ గ్రాని దగ్గరే ఉంటానులే అంటుంది అదే పిచ్చితనంతో. గుడ్, వెంటనే వస్తాను అని. గ్రాని, నువ్వు కూడా మైథిలికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండు అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్తుంటే వెళ్తున్న కళ్యాణ్ వైపు మైథిలి పిచ్చి చూపులతో బాధగా చూస్తుంటుంది. ఎలా ఉంది ఈ వీడియో? దయచేసి ఈ వీడియోకి మీ మనసుకు అనిపించిన అభిప్రాయాలను తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి ఎక్కువ కామెంట్స్ వస్తుంటే నాకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వీడియోస్ ఇంకా ఇంకా ఇవ్వాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. కోర్స్ మీరు కామెంట్స్ ఇవ్వకపోయినా నా ఆరోగ్యం మంచిగా ఉంటే నేను ఖచ్చితంగా వీడియోస్ డైలీ ఇస్తూనే ఉంటాను. బట్ ఇలాంటి
అంటే కథ మలుపు తిరుగుతున్న సందర్భంలో మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నాకు ఉత్సాహంగా ఉంటుంది కదా! అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. సో, దయచేసి ఈ సీరియల్‌పై మీ అభిప్రాయాలు అంటే స్పెషల్లీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.